మా ఇంట్లో పని మనిషి నా మీద చాడీలు ఎక్కువ చెప్తున్నా అని చెప్పి ఇంతమంది ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. ఆ మనసునాడు అయితే మా మేడం వాళ్ళ మనవడికి, కొడుకులకి అందరికైతే ఫోన్ చేసి చెప్పేసింది, బాబు ఉన్నాడంట, ఇంటికి పోతాడని చెప్పి. అందరూ ఫోన్ చేసి నాన్నైతే అందరూ అడిచారు, వాళ్ళ కొడుకులు మనవలు ఏం జరిగింది, ఏంది నీకు రోజు పంచాయతీ అని చెప్పి. ఫోన్ లాగా సార్ మీరు ఇళ్ళ కాడికి రాండి మాట్లాడదాము అని చెప్పి వాళ్ళనైతే ఇళ్ళ కాడికి అయితే రంపించాను. ఇళ్ళ కాడికి రంపించిన తర్వాత నా ఫోన్ అంతా లిస్ట్ అయితే తీశాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినానో, అవు నాకు ఎప్పుడు ఫోన్ చేసినది, నేను ఏమి మెసేజ్ పెట్టాను మొత్తం వాళ్ళకైతే చూపించాను. అప్పుడు వాళ్ళు ఒకే మాట అన్నారు, నువ్వు పని మనిషితో మాట్లాడుకో, పని మనిషి వచ్చి నీతో మాట్లాడుతూ ఇద్దరికి మీరు ఫోన్ చేసుకోగానే మీకు ఏదైనా అవసరం అయితే మేడంకి ఫోన్ చేయండి అని చెప్పారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, నాకు పని మనిషితో కూడా నాకు ఎలాంటి లొల్లి అయితే లేదు సార్, నాకు కాకపోతే నా మీద చిన్న అబద్ధం ఎందుకు చెప్పాలని చెప్పి దాన్ని పట్టుకొని గొడవ వేసుకున్నాను నేను. మాకు తెలుసు బాబు నువ్వు పాతోడే కదా, మాకు తెలియదా నువ్వు ఎలాంటి అయింది, నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు, ఆమె పెద్దాం కదా, ఏం మాట్లాడలేకుండా అని చెప్పారు. ఒక సంవత్సరం ఎట్టోగా అలాగే చేసుకో పని, ఒక సంవత్సరం తర్వాత పని మనిషి అయితే వెళ్ళిపోతుంది, మళ్ళీ నీకు ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పారు. ఆమె వెళ్ళినా ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా మీద చాడీలు చెప్పబోతే అది ఒక్కటే సార్లు. నాకు చాలా మంది కామెంట్లు పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, ఇది ఎంత ఫేక్, నీ వ్యూస్ కోసం అయితే వీడియో పెట్టావని చెప్పి. నాకేం అంత జిల్ల పట్టలేదు, నాకు అంత అవసరం పట్టలేదు. ఇంట్లో పని చేసే వాళ్ళకి డ్రైవర్లకి ఆటోమేటిక్ అర్థం అవుతుంది ఎలా ఉంటది పనులు అనేది, పని మనుషులు టార్చర్ పెడతారా లేదా, లేదంటే ఫుడ్ బాగేస్తున్నారా లేదా అని ఆటోమేటిక్ మీకే అర్థం అవుతుంది. మీరు కామెంట్ పెట్టాలంత అవసరం లేదు. ఇక్కడ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది. సరిగ్గా ఫుడ్ లేక వాళ్ళు చాడీలు చెప్తా ఇట్లా పనులు ఎక్స్ట్రా చేపించా ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది మీకేం తెలుసు. నేనైతే యూస్ కోసం అయితే నేను వీడియోలో అయితే అసలే చేయను. నేను అలాంటి అయితే నేను ఎవరికి ఎప్పుడూ ఫేమస్ అవ్వాల్సిన మనిషి నేను. నాకు అలాంటి తెలియకే జెన్యూన్ గా ఎలా ఉందో అలాగే పెడతాను పాటికి నన్ను ఎవరు దాకలేదు. అందరం మరి అబద్ధాలు చెప్పి యూస్ కోసం ఏమంటే అవి చేస్తామని ఉంటే సరిపిండు. నేను అలాంటి చేయను, అలాంటి వాడిని అయితే కాదు. ఓకే బాయ్.